బంధు చెక్కులకు నగదు లభిస్తుందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ గౌతమ్ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు బంధు చెక్కులను పంపిణీ చేయగా జిల్లాలోని పలు బ్యాంకుల్లో రైతులు చెక్కులను డ్రా చేసుకునేందుకు క్యూలు కట్టారు. జిల్లా వ్యాప్తంగా 23 బ్యాంకుల్లో రైతు బంధు చెక్కులకు నగదు అందజేయడం జరుగుతుందని, రైతులు వరుస క్రమంలో తమకు ఇచ్చిన తేదీలను బట్టి బ్యాంకుల్లో నగదును తీసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ గౌతమ్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. లక్ష్మీపూర్ పన్నాల సంజీవారెడ్డి. అయితే మన కేసీఆర్ ఇచ్చే పథకం ఏంటి అంటే, ఒక పెట్టుబడి మీద, ఒక పంట మీద, ఒక క్వింటాల్కి రేట్ అని పెంచితే, మద్దతు ధర పెంచితే బాగా చాలా మంచిగా ఉంటాం. కానీ ఇప్పుడు ఇవి ఏందో ఏమో ఇస్తే ఇవి ఏమి కాదు, ఏది పోదు, ఈ పెట్టుబడి కూడా చాలే ఇవి డబ్బులు అని మా కోరిక ఉంది. ఎందుకంటే క్వింటాల మీద ఒక మద్దతు ధర పెంచితే బాగా చాలా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. 5 ఎకరాలు ఉంది, 20,000 చెక్ వచ్చింది. ఈ అమౌంట్తోనే మందు బస్తాలా లేకపోతే ఎరువుల ఏదో కొనుక్కోవాలి, మనం గొర్రె మందలు పెట్టించుకోవాలి. ఈ గొర్రె మందలకు కూడా చాలాయి, కానీ ఇక మనం ఇంట్లో ఏదో ఇంత చేసుకోవాలి. నేను జగిత్యాల జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ గౌతమ్ లక్ష్మీనారాయణ అండి. మాకు ఈ రైతు బంధు స్కీమ్లో భాగంగా మా జగిత్యాల జిల్లాలో 295 గ్రామాలు ఉన్నాయి. దాంట్లో 2,05,540 మంది రైతులు ఉన్నారు. 2,05,978 చెక్స్ ఉన్నాయి. అలాగే 167,55,00,000 పేమెంట్ చేయాల్సి ఉంది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ స్కీమ్ ప్రారంభానికి ముందే
ఒక మీటింగ్ చేసుకోవడం జరిగింది. బ్యాంకర్స్ అందరిని పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి బ్యాంక్ బ్రాంచ్ మేనేజరు ఆ విలేజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ రోజు మాత్రమే ఆ రైతు ఆ బ్యాంక్ వచ్చి చెక్ తీసుకోవడంతో మనకేమేంటంటే కౌంటర్ దగ్గర రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆయనకి పలానా డేట్ మనం ఇచ్చినప్పుడు ఆ డేట్ రోజు వచ్చి తీసుకుపోతాడు కాబట్టి ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్నది. ఈ కార్యక్రమం అన్ని బ్యాంకు బ్రాంచీలలో మన జగిత్యాల జిల్లాలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దీంట్లో చాలామంది బ్యాంకర్సు వాళ్ళ బ్యాంకు ఖర్చులతోని టెంట్లు వేయడం జరిగింది. అలాగే వాటర్ సప్లై చేయడం జరుగుతున్నది. రైతులకి కుర్చీలు వేసి కొన్ని బ్యాంకు బ్రాంచుల్లో మాత్రము అరటాకులు తోరణాలు కట్టి వెల్కమ్ చెప్పారు. సో నేను అనేది ఏంటంటే బ్యాంకు సిబ్బంది కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అన్ని బ్రాంచ్లలో స్పెషల్ కౌంటర్స్ 3-4 స్పెషల్ కౌంటర్స్ ఓపెన్ చేశారు. ఇప్పటివరకు మాకు అందిన సమాచారం ప్రకారం 10వ తారీఖు, 11వ తారీఖు, 14వ తారీఖు 3 తారీఖులలో కలిపి 21 కోట్ల అమౌంట్ పేమెంట్ చేయడం జరిగింది. అలాగే 19,000 సుమారుగా 19,000 చెక్స్ పేమెంట్ చేయడం జరిగింది. ఇది క్యాష్ మాత్రమే. అలా కాకుండా కొంతమంది రైతులు వాళ్ళ ఖాతాలలో జమ చేసుకుంటున్నారు కలెక్షన్ కొరకు. సో అలా కూడా చేసుకోవచ్చు. మేము రైతులందరినీ కోరేది ఒకటే, మీకు ఈ చెక్ వ్యాలిడిటీ 3 నెలలు ఉంటుంది. మీకు చెక్ ప్రింట్ అయిన డేట్ నుంచి 3 నెలలు, అది ఒకటి గమనించగలరు. ఈ 3 నెలల్లో మీరు ఎప్పుడైనా క్యాచ్ చేసుకోవచ్చు. కాబట్టి తొందరపడి ఆ లైన్లో నిల్చోవడం కానీ అలాంటివి చేయకుండా, క్రౌడ్ లేకుండా మీరు మంచిగా తీసుకోండి. అలాగే బ్యాంకు వాళ్ళకి సహకరించండి. మీకు బ్యాంకు వాళ్ళు క్యాష్ అరేంజ్ చేసి ఉన్నది. ఎలాంటి ఎవ్వరూ అపోహలకు గురి కావద్దు. ఇప్పటివరకు మన జిల్లాలో సక్రమంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ గారు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆ విధంగానే బ్యాంకులు కూడా సహకరిస్తున్నాయి. ఈ దానికి సహకరించిన మీడియాకి, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా బ్యాంకుల తరపున విజయవంతం చేస్తామని నేను కోరుకుంటున్నాను.